ఓకే. ఓకే. ఉమ్. అయితే ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చూస్తున్నాం? ఏ గ్రహం చూస్తున్నాం? మూన్. మూన్ ఎంత వచ్చింది? మూన్ వచ్చేసి ఆ మూన్ మూన్ ఎంత వస్తుంది? మూన్ 11 డిగ్రీల 19 నిమిషాలు. అంటే ఈ దేంట్లో ఉన్నాడు? పన్ను మూన్ ఆ, కర్కాటకంలో ఉన్నాడు. కర్కాటకం అంటే 3 డిగ్రీలు వచ్చేసి ఆ 90 ఒక 12 102 డిగ్రీల 39 నిమిషాలు. ఉమ్. 102 డిగ్రీల 39 నిమిషాలు. అంతేనమ్మా? 102 డిగ్రీలు రాయాలిగా. నేను ఏదైనా తప్పు క్యాల్కులేషన్ చెప్పండి, ఒకసారి పొరపాటు ఓకే జరగచ్చు. సార్. ఓకే సార్. ఎందుకంటే మేషం నుంచి 30 33 90 మిథునం దాకా 90 అయింది. 90 ప్లస్ 12 అంటే 102 డిగ్రీల 39 నిమిషాలు. నూట 12 రెండు కాదు కదా సార్, డిగ్రీల 11 సార్. 11 కదా సార్. 102. మనం ఓహో భావం సారీ, నూట చూస్తున్నామా పది సార్, లేకపోతే 111. ఓకే, కరెక్ట్ కరెక్ట్. అట్లా అందుకని తప్పులు అవుతాయేమో చెప్పండి. 190 10 110. 101 కదా. 101 సార్. 101 డిగ్రీ 101 డిగ్రీ 19 నిమిషాలు. 101 డిగ్రీ 19 నిమిషాలు. ఓకే. ఇప్పుడు దీని ప్రకారం మూన్ 101 డిగ్రీ 19 నిమిషాలు అంటే ఆ దేంట్లోకి రావాలి? ఏ ఏ కస్పులోకి? దీంట్లోకి మూడో భావంలోకి వస్తాడు. చూడండి, మూడో భావం 76 డిగ్రీల 15 నిమిషాలు 102 డిగ్రీల 38 నిమిషాలు. అంటే ఎక్కడుంటాడు మూను? మిథునంలో ఉంటాడు సార్. మిథునంలో ఉంటాడు, అంతే కదా? మిథునమే కదా, ఎందుకంటే ఓకే సార్. 4వ భావం కర్కాటకం కదా. అవును సార్. అవును సార్. కాబట్టి మూన్ వచ్చేసి ఏ భావంకి వస్తాడు మనం అక్కడ రాద్దాం. మన ఐడియా ఫోర్త్ పొజిషన్, ఫోర్త్ భావ. ఓకే, ఫోర్త్. రాహు దేంట్లో రాసాం? రాహు దేంట్లో వచ్చింది? మీనంలో వచ్చింది సార్. 12 ట్వెల్త్. సార్. 12. కాబట్టి మూన్ చూద్దాం ఇప్పుడు. మూన్ దేంట్లో ఉన్నాడు? మూన్ మూడు ఏ భావంకి వచ్చాడు? మూడుకి వచ్చాడు. 3 కూర్చోడు. అదే కదా. అంతే సార్. అవును సార్. నూట 101 డిగ్రీ 31 నిమిషం. 101 డిగ్రీ 31 నిమిషం. మనం ఎంత రాసాం? 101 డిగ్రీ ఇక్కడ ఏమవుతుందంటే కొంచెం మీకు ఇక్కడ వీళ్ళు ఇచ్చే పొజిషన్స్ కి కొంచెం డిఫర్ అవుతుంటాయి. దానికి పెద్ద ఏమి ఉండదు. ఇక్కడ 11 డిగ్రీల 19 నిమిషాలు ఇచ్చాడు. ఆ ప్రకారం ఇది వచ్చి 19 అంటే 101 డిగ్రీ 31 నిమిషం. ఓకే, 31 అంటే ఇక్కడ డిఫరెన్స్ ఎంత వచ్చింది? మూన్ కి 12 నిమిషాలు, 12 నిమిషాలు. ఓకే, క్లియర్ అవుతుందా? అవుతుందా లేదా? ఉమ్. అది ఎందుకు వచ్చింది సార్ ఆ డిఫరెన్స్? వీళ్ళు ఈ సాఫ్ట్వేర్ చేసేటప్పుడు ఇదంతా సాఫ్ట్వేరే చేసింది కదా. అవును సార్. ఇదేమో చార్ట్ జనరేట్ చేసినప్పుడేమో ఈ డిగ్రీ 11 డిగ్రీల 19 నిమిషాలు. ఓకే. ఉమ్. నెక్స్ట్ వీళ్ళు ఈ భావాలు ఇది కూడా సాఫ్ట్వేరే జనరేట్ చేసింది. ఏది ఎన్ని సాఫ్ట్వేర్ చేసినాయి అనమాట. అది ఓకే. దాన్ని సాఫ్ట్వేర్ లో కొంచెం ఏమంటారు, అక్యురసీ అంటారు చూసారా? క్యాలిక్యులేషన్స్ లో వాళ్ళ అక్యురసీ, అక్యురసీ. వాళ్ళ సాఫ్ట్వేర్ లో రాకూడదు అంత డిఫరెన్స్. అంటే 19 నిమిషాలు మూన్ వచ్చి 11 డిగ్రీల 19 నిమిషాలు అంటే 90 ప్లస్ 11 101 డిగ్రీల 19 నిమిషాలు అంటే ఇక్కడ మూన్ వచ్చేసి 101 డిగ్రీల 31 నిమిషం. అంటే 12 నిమిషాలు డిఫరెన్స్ అన్నమాట. ఓకే. అది అప్పుడేం వస్తుందంటే మీరు ఆ ఈ చూసేటప్పుడు ఉంది చూసారా, ఈ సబ్లాట్స్ చూసేటప్పుడు అక్కడ కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. అది కూడా చెప్తాను ఎట్లా అనేది. మీరమ్మ అడిగింది ఏంటంటే ఎందుకు ఇట్లా వచ్చిందంటే ఇది సాఫ్ట్వేర్ చేసినవి. కానీ సాఫ్ట్వేర్ అదే సార్, చేసినవి కూడా అర్థమైంది సార్. మనం మాన్యువల్ గా తెలుసుకుంటున్నాం, డీప్ గా తెలుసుకుంటున్నాం అనమాట. అవును సార్. ఇప్పుడు ఒక భావంలో ఒక ఉన్న గ్రహం షిఫ్ట్ అయిందంటే ఎట్లా షిఫ్ట్ అయింది? నాకు మీకు రీజన్ చెప్పాలి కదా. నేను ఎట్లా షిఫ్ట్ అవుతుంది, క్యాలిక్యులేషన్ ఇట్లా షిఫ్ట్ అవుతుంది. ఓకే. ఇప్పుడు ఆ మూన్ అయిపోయిందా? నెక్స్ట్ వచ్చేసి మార్స్. మార్స్ ఎక్కడ ఉన్నాడు? మార్స్ తీద్దాం. మార్స్ వచ్చి ఎంత అవుతుంది? ఇది ఐదు ఐదు భావాలంటే 5 30 150 ఒక 28 178 డిగ్రీల 41 నిమిషం. మార్స్ ఎంత చెప్పండి, గుర్తుపెట్టుకోండి. నూట 78. 78 డిగ్రీ 78 డిగ్రీల 178 డిగ్రీలు అంటే 170
మార్స్ వచ్చేసి 178 డిగ్రీలు 41 నిమిషం. 41 నిమిషం. 41 నిమిషం. అది ఇక్కడ ఎక్కడ వస్తుంది 178 డిగ్రీలు అంటే మనం ఇక్కడ 4వ భావం దగ్గర ఆపేసాం కదా, 5వ భావం చేయండి. 5వ భావం చేస్తే 5వ భావం 5వ భావం ఎంత వస్తుంది? 5వ భావం చేస్తే 12 డిగ్రీల 27 నిమిషాలు అంటే 4 30 120 ఒక 12 డిగ్రీలు 132 డిగ్రీల 27 నిమిషాలు. 132 డిగ్రీల 27 నిమిషాలు. ఓకే, అంతే కదమ్మా? అంతేనా? అవును తప్పేమన్నా సార్. చేశానా? అంతే సార్. అంటే నా కర్కాటకం దగ్గర 4 30 120 ఒక 12 132 డిగ్రీల 27 నిమిషాలు. 132 డిగ్రీల 27 నిమిషాల దగ్గర స్టార్ట్. ఇది ప్రారంభ డిగ్రీ, కస్ప్ అన్నమాట, స్టార్టింగ్ డిగ్రీ. ఎండింగ్ ఎంత అంటే ఇది స్టార్టింగ్ కాబట్టి ఫోర్త్ వచ్చేసి ఎక్కడ ఎండ్ అవుతుంది? 132 డిగ్రీల 26 ఎంత అవుద్ది? నిమిషాలు సార్. 26 నిమిషాలు ఇక్కడ ఎండ్ అవుతుంది. ఇప్పుడు మనది మార్స్ వచ్చేసి 178 డిగ్రీలు. అబ్బో, ఇంకా ముందుకెళ్ళాలి. అయితే ఇప్పుడు 6వ భావం కూడా తీయాల్సి వస్తుంది మనం. 6వ భావం. 6వ భావం ఎంత వస్తుంది? 6వ భావం దేంట్లో చెప్తున్నాడు? కన్యలో చెప్తున్నాడు. కన్య అంటే 150 166 డిగ్రీల 33 నిమిషాలు. 166 డిగ్రీల 166 డిగ్రీల 33 నిమిషాలు. 33 నిమిషాలు. ఓకే, 166 డిగ్రీల 33 నిమిషాలు. అయితే ఇప్పుడు 5 ఎంత అవుద్ది? 166 డిగ్రీల 32 నిమిషాలు సార్. 32 నిమిషాలు. మనకి ఇంకా రావాలి. నెక్స్ట్ వచ్చేసి ఎందుకంటే మార్స్ 178 డిగ్రీలు, 7వ భావం కూడా తీద్దాం. 7వ భావం ఎంత వస్తుంది? 7 వచ్చేసి 3 3 6 180 ఒక 21. 180 21 ఎంత? 201 డిగ్రీ 52 నిమిషాలు. 201 డిగ్రీ 52 నిమిషాలు. 201 డిగ్రీ 201 డిగ్రీ ఎంత అమ్మా? 52 నిమిషాలా? అవును సార్. 201 డిగ్రీ 52 నిమిషాలు. 201 డిగ్రీ 52 నిమిషాలు. ఓకే, 3 3 180 201 డిగ్రీ 52 నిమిషాలు. 201 డిగ్రీ 52 నిమిషాలు. ఇప్పుడు ఇది 6వ భావం ఎక్కడ క్లోజ్ అవుతుంది? 6వ భావం క్లోజ్ అయ్యేటప్పుడు 201 డిగ్రీ 51 నిమిషం. ఇప్పుడు మూన్ ఎంతకు వస్తున్నాడు? 178 డిగ్రీ. ఇప్పుడు చెప్పండి అమ్మా, మూన్ దేంట్లో పడుతున్నాడు? 7th భావంలో పడుతున్నాడు సార్. మూడు కాదు, మార్స్ మార్స్. మార్స్ 6th భావంలోనే ఉన్నాడు కదా సార్. 178 అంటే 178 అంటే 6th లోనే ఉన్నాడు. అంటే ఇది మీకు కన్ఫర్మ్ అవ్వాలి. ఎందుకంటే మార్స్ 178 డిగ్రీలు కాబట్టి 166 డిగ్రీల 33 నిమిషాల నుంచి 201 డిగ్రీ 51 నిమిషాలు మన 6వ భావం. కాబట్టి మార్స్ అవును సార్. వచ్చేసి 6లోనే ఉన్నాడు. ఓకే, కాబట్టి ఇక్కడ రాయండి మార్స్, ఇక్కడ రాసుకోండి మార్స్ 6. నెక్స్ట్ వచ్చేసి మూన్ దేంట్లోకి వచ్చాడు? మూన్ కరెక్ట్ గా రాసాము మనం. మూన్ వచ్చేసి ఏ భావంలో పడ్డాడు? మూన్ 101 డిగ్రీ 19 నిమిషాలు అంటే మూన్ అమ్మా థర్డ్ లోకి దేంట్లో? వెళ్ళాడు 4 సార్. ఎందుకు? థర్డ్ లోకి వెళ్ళాడు సార్. మీరు 4th అని రాశారు మూన్. ఫోర్త్ అని రాశాను కదా, థర్డ్ రాయాలి. అంటే 4th లో ఉన్నాడు కానీ థర్డ్ లోకి వెళ్ళాడు. థర్డ్ అదే ఇక్కడ తెలిసిపోద్దిగా మనకి. మూన్ 101 డిగ్రీల 19 నిమిషాలు అంటే 3వ భావంలోకి వస్తున్నాడు. ఓకే, ఇప్పుడు ఈ ప్రకారం మార్స్ 6th లో ఉన్నాడు కదా. 6th అంటే మార్స్ 178 డిగ్రీల. ఓకే, కరెక్ట్, సరిపోయాడు. 6th లో ఉన్నాడు మార్స్. ఇప్పుడు మార్స్ 6th వచ్చాడు అంటే మార్స్ ఎక్కడ ఉన్నాడు? 6th లో ఉన్నాడు. సరేనా? మూన్ 3కు అవును వచ్చాడు. సార్. కరెక్టే. పొజిషన్స్. నెక్స్ట్ వచ్చేసి ఇంకా గ్రహాలు, ఇంకేం గ్రహాలు ఉన్నాయి? మార్స్ కేతు. కేతు వచ్చేసి 13 డిగ్రీల 43 నిమిషాలు అంటే ఎంత? 180 ఒక 13 193 డిగ్రీల 43 నిమిషాలు కేతు.
కేతు వచ్చేసి ఎంత సార్ చిన్న చెప్పాను? డౌట్. అడుగమ్మా. ఇప్పుడు మీరు లాస్ట్ దగ్గరకు వచ్చేసరికి 30 కౌంట్ చేస్తారు కదా, అది తర్వాత ఇప్పుడు కేతు డిగ్రీతో కౌంట్ చేస్తున్నారా లేకపోతే భావం యొక్క డిగ్రీతో కౌంట్ చేస్తున్నారా? కేతు సంబంధం లేదు నాకు. నేనేంటంటే మేషం పట్టుకున్నాను. మేషం నుంచి ఆ కేతు ఉన్నది అంటే కేతు మధ్యలో ఉన్నాడు కదా, కాబట్టి నేను కన్యా దాకా తీసుకుంటాను. కన్యాకు 30 కౌంట్ చేసి మేషం నుంచి కన్య ఎంత అవుతాయి? మూడు అది మూడు 180. ఆరు ఆరు అవుతున్నాయి కదా. 180. 6 భావాలు అయిపోతున్నాయి కదా. 180. తర్వాత అమ్మా 21.52 నిమిషాలు కౌంట్ చేస్తారు కదా సార్? అది యాడ్ అంటే ముందు మనం 21 డిగ్రీల 52 నిమిషాలు అంటే మనకి తులాలో ఉన్నాడు కదా. మనం ముందు కంప్లీట్ అయిన భావాలు తీసుకుందాం. మేషం నుంచి కన్యా దాకా అదేండి, అది కంప్లీట్ అంటే 30 ఇంటూ ఆ, 6 సార్. 180 ప్లస్ 21. 21 కదా సార్, అంటే 13. అంటే మీరు కేతు డిగ్రీ తీసుకుంటుంటే డౌట్ వచ్చింది అందుకని. అమ్మా, కేతు భావం కావాలంటే ఏమో 180 ప్లస్ 21. ఉమ్, అమ్మా, ఏడో భావం కావాలి. ఏడో భావం స్టార్టింగ్ డిగ్రీలు కావాలి అంటే 180 ప్లస్ 21 డిగ్రీల 52 నిమిషాలు. ఓకే. భావం స్టార్టింగ్ డిగ్రీ కావాలంటే ఇప్పుడు ఏడోది కావాలి అంటే మనం రాసామా? ఏడోది రాసామా మనం? ఎంత రాసాము? ఏడో భావం 201 డిగ్రీ 52 నిమిషాలు. 52 నిమిషాలు. ఎందుకు రాసాం? 180 ప్లస్ 21, అవును సార్. 200 డిగ్రీలు 52 నిమిషాలు. కేతు కావాలంటే 180 ప్లస్ 13 డిగ్రీలు 43 నిమిషాలు. ఎంత ఉంది? 180 ప్లస్ 193 డిగ్రీల 43 నిమిషాలు. కేతు 193 డిగ్రీల 43 నిమిషాలు. అంతే కదా? అర్థమైంది. డౌట్ ఉంటాడు, డౌట్ ఉంటాడు Yes, అమ్మ. sir. డౌట్ లేకపోతే మళ్ళీ డౌట్ లేదు ఉంటే సార్, లేదు సార్, ఇప్పుడు అర్థమైంది సార్, చాలా అర్థమైంది సార్. చాలా మంది స్టూడెంట్స్ ఈ డిగ్రీలు వాళ్ళకి వాళ్ళు అంటారు వాళ్ళ క్లాసుల్లో యూట్యూబ్ లో వీడియోస్ లో ఏం చెప్తున్నారంటే ఇంత క్లియర్ గా చెప్పకుండా ఆ ప్రతి భావము స్టార్టింగ్ డిగ్రీల్ని కస్ప్ అంటారు. ఇది కస్పుకు దగ్గరగా ఉంది, అందుకని వెనక్కి. ఈ కస్పుకు దగ్గరగా ఉండి అసలు వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు. క్లాసులు నేను వింటా ఉన్నాను, అవును చూస్తున్నాను. సార్, అవును సార్, అవును. వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే ఇప్పుడు వేదిక్ 0 to 30 డిగ్రీలు మేషం. ఇప్పుడు కన్య నాకు చెప్పమంటే నేను కన్య ఎంత చెప్తాం అక్కడి నుంచి? 36. 150 నుంచి 180 అని చెప్తాం. కన్య అంటే అమ్మా 150 అవును సార్, డిగ్రీల నుంచి అర్థమైంది సార్, 180 అవును. అని అవును అంటాం. సార్, కానీ మనం స్టార్టింగ్ నుంచి మనం చెప్పం. ఎందుకంటావా? ప్రతిదీ 30 డిగ్రీలు 30 డిగ్రీలు. అవును సార్, కన్య నాకు 150 నుంచి 180 అంటాను నేను. ఆ 30 డిగ్రీల ఏరియానే కన్య అంటాను నేను. అవును సార్. అందుకని చెప్పి వీళ్ళు కొంచెం ఇదంతా ఇది చాలా, అందుకని ఇది చాలా ఇంపార్టెంట్, అర్థం చేసుకోవాలి. ఇప్పుడు 13 డిగ్రీల 43 నిమిషాలు అంటే 180 ప్లస్ 13 డిగ్రీల 193 డిగ్రీల 43 నిమిషాలు. కేతు 193 డిగ్రీల 43, 193 డిగ్రీల 43 నిమిషాలు అంటే దేంట్లోకి వచ్చింది ఇది? 193 డిగ్రీలు అంటే 193 చూడమ్మా, అంటే 193 అంటే 6 లోకి 6లోకి వచ్చింది సార్, వచ్చింది. 6 లోకి 6లోకి వచ్చింది సార్. వచ్చింది. తుల 6లోకి వచ్చింది కాబట్టి 6 6th అని రాసుకోండి. 6th. ఓకే. ఇప్పుడు 6th కేతు చూడండి, 6th లో ఉన్నాడా లేదో చూడండి. అంటే 6th లోకి వెళ్ళిపోయాడు కేతు. 6th లోకి వచ్చాడు. 6th లోకి వచ్చాడు. ఓకే. అవును ఓకే, సార్. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ గ్రహం ఎక్కడుంది? నేనేం చెప్తున్నా అంటే మొదటి నుంచి మీరు సాటిస్ఫై అవ్వాలి. మీరు సాఫ్ట్వేర్ చేసింది నేను చేసేస్తాను అంటే సాఫ్ట్వేర్ లో కూడా పొరపాట్లు. ఇప్పుడు మీరు క్వశ్చన్ చేశారు 12 నిమిషాలు అట్లా డిఫరెన్సెస్ వస్తున్నాయి. సాఫ్ట్వేరే అక్యురసీ చేయటం లేదు. నీకు ఒక గ్రహాన్ని పలానా భావంలో స్థితి అయిందని చెప్పి అదే గ్రహము మీకు కొంత డిఫరెన్స్ ఇస్తుంది. చూడండి ప్రతి ఒక్కది ఇక్కడ కూడా డిఫరెన్స్ ఉంటుంది ప్రతి గ్రహానికి. అవును ఇప్పుడు సార్. చూడండి, మూన్కి 11 డిగ్రీల 19 నిమిషాలు అంటే ఇక్కడ వచ్చేసి మూన్కి వచ్చేసి ఆ డిఫరెన్స్ ఓకే 31 నిమిషం ఇస్తుంది, 12 డిఫరెన్స్. సన్ కి వచ్చేసి 53 నిమిషాలు. అది ప్రతి ఒక్కదానికి వస్తుందిలే, తర్వాత చూద్దాం. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఏం తీద్దాం? కేతు తర్వాత ఏ గ్రహం వచ్చింది? 8వ భావం. 8వ భావం తీద్దాం ఫస్ట్. 8వ భావం ఎంత వస్తుంది? 3 3 7 240. 7 అంటే 240. 230 డిగ్రీల 28 నిమిషాలు. 8వ భావం 230 డిగ్రీల, గుర్తు పెట్టుకున్నారా ఎంత అది? 230 డిగ్రీల 28 నిమిషాలు.
28 నిమిషాలు. ఇప్పుడు 7వ భావం క్లోజ్ ఎక్కడ అవుతుంది? 7వ భావం క్లోజ్ వచ్చేసి 230 డిగ్రీల 27 నిమిషాలు. 230 డిగ్రీల 27 నిమిషాలు. ఓకే, ఈ ప్రకారం మనకి నెక్స్ట్ గ్రహం ఏమొస్తుంది? ఇక్కడ ఏ గ్రహం వస్తుంది? సన్ 16 డిగ్రీల 31 నిమిషం. 16 డిగ్రీల 31 నిమిషం అంటే 210 210 ఒక 16 226 డిగ్రీల 31 నిమిషం. 226 డిగ్రీల 226 డిగ్రీల 226 డిగ్రీల ఎంత సార్? 31 నిమిషాలు సార్. 31 నిమిషమేనా? 31 నిమిషం. 226 డిగ్రీల 31 నిమిషం. ఇప్పుడు ఇది 226 డిగ్రీల 31 నిమిషం అయితే ఎన్నో భావం ఇది? మనం ఏం తీసాం? సన్ తీసాం 7లోకి కదా. వెళ్ళింది సార్. 8th సార్. 7th లోకి వెళ్ళింది సార్. 226 డిగ్రీల అంటే దీంట్లోకి వస్తుంది 7వ భావంలో. 230 7వ దాకా ఉంది భావంలోకి కదా. వస్తుంది సార్. అవును సార్. అప్పుడు సన్ వచ్చేసి 7th రాయండి. 7th. ఓకే. ఇప్పుడు సన్ చూడండి 7th లోనే ఉన్నాడా? అంటే ఇప్పుడు షిఫ్ట్ అయ్యాడు కదా. 8వ భావంలో ఉన్న సన్ 7 కి షిఫ్ట్. చాలా వరకు షిఫ్ట్ అవుతున్నారా? కొంతమంది అక్కడే ఉంటున్నారు. 7th లో ఉన్నాడు. అవును సార్. ఓకే, షిఫ్ట్ అందరు షిఫ్ట్ అయ్యారు. ఎవరు షిఫ్ట్ కానింది? ఎవరు? ఇక్కడ నుంచి వస్తే రాహు దేంట్లో ఉన్నాడు? మేషంలో ఉన్నాడు. రాహు 12లోకి వెళ్ళిపోయాడు. మేనంలోకి వచ్చాడు. ఒక మూనే 4లో ఉన్నాడు. కానీ కూడా 3లోకి వెళ్ళాడు. 3లోకి వెళ్ళాడు కదా సార్. వెళ్ళిపోయాడు. కుజుడు వచ్చేసి 6లో ఉన్నాడా? కుజుడు 6లోనే స్థితి అయ్యాడు. ఓకే, కేతు 6కు మూవ్ అయ్యాడు. ఓకే, కేతు మూవ్ అయ్యాడు. ఇక్కడ వచ్చేసి సన్ వచ్చేసి 7కు మూవ్ అయ్యాడు. ఇప్పుడు మెర్క్యూరీ ఎంత అవుద్ది? మెర్క్యూరీ వచ్చేసి 210 ఒక 8 218 డిగ్రీల 27 నిమిషాలు. మెర్క్యూరీ అంటే బుధుడు. మెర్క్యూరీ 200 ఎంత చెప్పాను? 218 డిగ్రీల 218 డిగ్రీల 218 డిగ్రీల 27 నిమిషాలు. 27 రెట్రోగ్రేడ్ కూడా అయి ఉన్నాడు. 210 డిగ్రీల 27 నిమిషాలు. 218 సార్. ఓకే, 218 27 218 27. ఓకేనా? కరెక్ట్ అయినా? తప్పు ఉంటే చెప్పండి. నేను క్యాలిక్యులేషన్ కరెక్టే సార్. ఓకే, ఇప్పుడు ఈ మెర్క్యూరీ వచ్చేసి బుధుడు ఎక్కడ స్థితి అయ్యాడు? 218 డిగ్రీల 7లోనే స్థితి 7th వెళ్ళాడు సార్. అవును సార్. 7th లో ఉన్నాడా? 7th. నెక్స్ట్ మెర్క్యూరీ వచ్చేసి 7th లో ఉన్నాడు. మెర్క్యూరీ 7th కి వచ్చాడు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక వేరే గ్రహం ఏంటిది ఇక్కడ? సాటర్న్ ఉంది సార్. సాటర్న్. శని కూడా అక్కడికే వెళ్తాడు. 7th లోనే ఉన్నాడు సార్. అవును, 7th కి వెళ్తాడు సార్. సాటర్న్ కూడా 7th కే వెళ్తాడు. నెక్స్ట్ వచ్చేసి వీనస్ వచ్చేసి వీనస్ కూడా 7th కి వెళ్తాడు సార్. ఎందుకంటే 210 ఒక 4 214. వీనస్ కూడా 7th కి వెళ్ళిపోయాడు. ఈ మొత్తం షిఫ్ట్ అయిపోయాడు. నెక్స్ట్ వచ్చేసి జూపిటర్ వచ్చేసి ఎంత అవుతుంది? 10వ భావం. 10వ భావం ఎంత వస్తుంది ఇక్కడ? ఇది వచ్చేసి 8 9 అంటే 270 ఒక 12 282 డిగ్రీల 39 నిమిషాలు. 282 డిగ్రీల 10వ భావం. 282 డిగ్రీల 270 ఒక 12 282 డిగ్రీల 39 నిమిషాలు. 282 డిగ్రీల 39 నిమిషాలు. అయితే ఇది కావాలంటే మనకి 9 కావాలి. మనకి 9 ఎంత వస్తుంది? 9వ భావం వచ్చేసి 8 240 ఒక 16 240 256 15 256 15 256 డిగ్రీల 15 నిమిషాలు. ఓకే, ఇప్పుడు ఇది వస్తే ఇది ఎంత అవుతుంది? ఎండింగ్ డిగ్రీ ఎంత అవుతుంది? 8వ భావం 256 డిగ్రీల 14 నిమిషాలు. 14 నిమిషాలు. అయితే ఇది వస్తే ఇది 9 ఎండింగ్ ఎంత అవుతుంది? 282 నిమిషాల 282 డిగ్రీల
82 డిగ్రీల 38 నిమిషాలు 38 సార్. 38 నిమిషాలు. ఆ ప్రకారం నాకు ఇప్పుడు ఎవరు కావాలి? మెర్క్యూరీ అయిపోతే జూపిటర్ కావాలి. జూపిటర్ ఎన్ని జూపిటర్ డిగ్రీలు పెడుతున్నారు? జూపిటర్ వచ్చేసి 8, 9, 18 డిగ్రీల 270, 288 డిగ్రీల 54 నిమిషాలు. 288 డిగ్రీల జూపిటర్ 288 డిగ్రీల 54 నిమిషాలు. 288 డిగ్రీల 54 నిమిషాలు. 54 నిమిషాలు. 288 డిగ్రీలు అంటే దేంట్లో వస్తుంది? 210లోకి రావటం లేదు. ఎందుకంటే 10 ఎండింగ్ 11వ భావం తీయాలి ఇప్పుడు. 11వ భావం వచ్చేసి ఎంత వస్తుంది? 11 అంటే ఇక్కడి నుంచి మేషం నుంచి ఇది వచ్చేసి 8, 9, 10 అయిపోయింది. 10 అంటే 300, 312 డిగ్రీల 27 నిమిషాలు. 312 డిగ్రీల 27 నిమిషాలు. అమ్మ తెలుస్తుంది, అర్థం అవుతుందా? డౌట్ ఏమన్నా ఉందా? అర్థమవుతుంది సార్. క్లియర్ గా చెప్తున్నారు సార్. చాలా క్లియర్ గా ఉంది సార్. 11వ భావం తీస్తున్నానంటే మేషం నుంచి కౌంట్ చేసుకొస్తున్నా. మనకు మేషం నుంచే కదా స్టార్ట్ అయ్యేది 0 to 30 డిగ్రీలు. అవును సార్, కాబట్టి అర్థమైంది ఇక్కడ సార్. ఈ 10వ భావం అంటే 10, 30, 300 అవి ఒక 12, 312 డిగ్రీల 27 నిమిషాలు. ఇది 312 డిగ్రీల 27 నిమిషాలు అయితే 10వ భావం ఎక్కడ క్లోజ్ అవుతుంది? 312 డిగ్రీల 26 నిమిషాలు. ఆ ప్రకారం మనకి జూపిటర్ ఎక్కడ రావాలి? జూపిటర్ 288 డిగ్రీల 54 నిమిషాలు. కాబట్టి 10లోకి వస్తాడు. 10లోకి దేంట్లోకి వస్తారు. వస్తున్నాడు? జూపిటర్ 10లోకి వస్తున్నాడు. 10. జూపిటర్ చూడు దేంట్లో వస్తున్నాడు? జూపిటర్ 10th లోకి వస్తున్నాడు. ఓకే, సో అన్ని ఆల్మోస్ట్ చేసావా? ఇంకేమైనా గ్రహాలు ఉన్నాయా? చేసేసాం సార్ అన్ని. అయితే ఇప్పుడు ఇంకో కొన్ని విషయాలు చూస్తున్నాం మనం. అయితే వీళ్ళు చేసేటప్పుడు కస్పు దేంట్లోకి షిఫ్ట్ అయిందో అది చెప్తున్నారు. కానీ నెక్స్ట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ఉదాహరణకి సన్ దేంట్లో ఉన్నాడు? సన్ 7th వచ్చేసి లో ఉన్నాడు మనం సార్. 7th లో మనం చేసిన దాంట్లో 7th వచ్చింది మనకి. సన్ 7th కి వచ్చింది. అయితే సన్ 7th కి వచ్చింది రైటే. ఏమైంది ఇక్కడ? స్ట్రక్ అయిందా? కనిపిస్తుందా మీకు? కనిపిస్తుంది. కనిపించట్లేదు, నాకేం కనిపించట్లేదు సార్. మీకేం కనిపించడం లేదా? అంటే ఓకే, పాజ్ లోకి ఇప్పుడు వెళ్ళినట్టుంది. ఇప్పుడు కనిపిస్తుందా? కనిపిస్తుంది అయితే సార్. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం వీళ్ళు ఏం చేస్తున్నారో కొంచెం అర్థం చేసుకుందాం. వీళ్ళు ఇప్పుడు మీ దగ్గర రాసుకున్నారా? సన్ దేంట్లో ఉన్నాడు? షిఫ్ట్ అయ్యాడా? షిఫ్ట్ కాలేదా? సన్ షిఫ్ట్ అయ్యాడు. 6కి షిఫ్ట్ అయ్యాడు, 7కి షిఫ్ట్ అయ్యాడు కదా సన్. అవును సార్. చూడండి, ఇప్పుడు సన్ షిఫ్ట్ అయ్యాడు 7కి, కానీ వాళ్ళు తీసుకునేది స్కార్పియో తీసుకుంటున్నాడు. మిగతా సైన్స్ అన్ని ఇది గుర్తుపెట్టుకోవాలా మీరు. మీరు షిఫ్ట్ అయింది ఏ భావంలో షిఫ్ట్ అవుతున్నాడు అది రాసుకోండి. కానీ ఉన్నది మట్టికి స్కార్పియో కింద కౌంట్ చేశారు. చూసి ఇక అంత మిగతా స్కార్పియో, సైన్ లార్డ్ ఎవరు? మార్స్. స్కార్పియో అంటే వృశ్చికం కదా. అవును సార్. అవును సార్. సన్, స్కార్పియో, వృశ్చికం అంటే సైన్ లార్డ్ వచ్చి మార్స్ అంటే కుజుడు. నక్షత్రాధిపతి వస్తుంది. ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది మళ్ళీ నక్షత్రాధిపతికి వచ్చేస్తారు మీరు. నక్షత్రాధిపతి వృశ్చికంలో ఎవరెవరు వస్తారు? వృశ్చికం అంటే 2వ గ్రూప్ స్టార్స్ లో లాస్ట్ స్టార్స్. విశాఖ, అనురాధ, జ్యేష్ఠ సార్. విశాఖ అనురాధ జ్యేష్ఠ వస్తుంది సార్. విశాఖ, అనురాధ, జ్యేష్ఠలో కూడా 16 డిగ్రీల 31 నిమిషాలు అంటే విశాఖ పోతే అనురాధకు వస్తుంది. ఎందుకంటే విశాఖ 3 డిగ్రీల 20 నిమిషాలు మొదటి పాదము, మళ్ళీ 13 డిగ్రీల 20 నిమిషాలు అంటే 16 డిగ్రీల 40 నిమిషాలు.
అంటే 16 డిగ్రీ 40 నిమిషాలు ఆ లోపులోనే ఉన్నాడు. అర్థమైందమ్మా? అర్థమైంది సార్. ఎందుకంటే విశాఖ అంటే వృశ్చికంలో విశాఖ మొదటి పాదం ఉంటుంది. మొదటి పాదం అంటే 3 డిగ్రీల 20 నిమిషాలు, అనురాధ 13 డిగ్రీల 20 నిమిషాలు, అంటే 13 డిగ్రీల 20 నిమిషాలు 3 16:40. 16:40 అంటే సూర్యుడు ఈ 16:40 లోపల ఉన్నాడు. అంటే అనురాధ నక్షత్రం నక్షత్రాధిపతి. అనురాధకి ఎవరు? శని. శని. సరేనా? అవును సార్. శని ఎవరు వచ్చారు? నక్షత్రాలాడు శని. అనురాధ నక్షత్రం నక్షత్రం. ఇప్పుడు సబ్లాడ్ మీకు చెప్పాను, సబ్లాడ్ తీయాలి అంటే. ఇప్పుడు సబ్లాడ్కి వెళ్ళాలి అంటే మళ్ళీ మీరు ఏది తీయాలి? వృశ్చికం. వృశ్చికంకి వచ్చేసి మీకు ఇచ్చాను, చార్ట్స్ ఇచ్చాను. అయినా ఒకసారి మళ్ళీ చార్ట్స్ ఇచ్చానా నేను? మీ దగ్గర చార్ట్స్ ఉన్నాయా? నాకు ఇచ్చారు సార్ మీరు. చార్ట్ ప్రకారం తీయండి, చార్ట్లు తీయండి. చార్ట్ తీసి చెప్పండి నాకు. ఆ చార్ట్ లో సబ్లాడ్ ఎవరు వస్తున్నారు? ఒక్క నిమిషం. వృశ్చికంలోకి వెళ్ళి చూడండి చార్ట్ లో. అనురాధక ఈ 16 డిగ్రీల ఎంత పడుతుంది? 16 డిగ్రీల భావం. నాకు కూడా పంపించలేనట్టుంది సార్. ఆ రోజు క్లాస్ కి నేను ఒక్కదాన్నే వచ్చాను. సార్ మీరు పంపించానా ముని సార్? పంపించినట్టున్నారు. నాకు కూడా డౌట్ చూస్తున్నాను. ఇప్పుడు ఏం తీయాలి సార్? వృచ్చికం తీయాలా సార్? వృచ్చికాని మీకు పంపించలేదా? తీస్తున్నాను సార్. ఒక్క నిమిషం అయితే ఓపెన్ చేద్దాం. మీకు స్క్రీన్ మీద ఏం కనిపించడం లేదు కదా? స్కార్పియోకి సబ్లాడ్ ఇప్పుడు దేనికి? అనురాధకు సబ్లాడ్ తీయమంటారా సార్? నా దగ్గర ఉంది సార్. ఉంది అయితే మంచిదైతే. ఓకే. సాటర్న్ కి ఫస్ట్ సాటర్నే వచ్చింది సార్ సబ్లాడ్. ఓకే. అయితే స్క్రీన్ ఏం కనిపిస్తుందా మీకు? కనిపించట్లేదు సార్. కనిపిస్తుంది. ఇప్పుడు కనిపిస్తుంది సార్. అమ్మవారు కనిపిస్తుంది. అమ్మవారిది కనిపిస్తుంది సార్. ఇప్పుడు కనిపిస్తుందా మీకు? నేను చూపించిన స్క్రీన్ కనిపిస్తుందా లేదా? కనిపించట్లేదు ముని సార్. సార్, నాకు వస్తుంది సార్. ముని సార్ మీకు కనిపిస్తుంది? నాకు నేమ్స్ వస్తున్నాయి సార్. ఓన్లీ నేమ్స్ వస్తున్నాయి అంతే. అంతే నా స్క్రీన్. నేను ఇప్పుడు నా స్క్రీన్ ఇవన్నీ చూపించి రావట్లేదా? రావట్లేదు. ఓకే ఓకే. అయితే ఒక్క నిమిషం. షేర్. ఓకే. ఇప్పుడు కనిపిస్తుందా? ఇప్పుడు కూడా చార్ట్ మొబైల్. ఇప్పుడు చార్ట్ వచ్చింది. చెప్పమ్మా. ఇప్పుడు సన్ కి ఎవరు వచ్చారు సబ్లాడ్ చెప్పు. సబ్లాడ్ జూపిటర్ వచ్చాడా? నేను మీరు తీసారా? తీసాను సార్. మీకు ఫార్వర్డ్ చేస్తున్నాను సార్, ఒకసారి చూడండి. అదో కాదో మీకు ఫార్వర్డ్ చేశాను సార్, చూడండి. అదో కాదో వాట్సాప్ చేశాను. ఇదే అయితే వృశ్చికం వచ్చి స్కార్పియో వచ్చేసి స్కార్పియో ఇంకోటి ఇది స్కార్పియో స్టార్టింగ్. స్కార్పియో మొదటిది పంపించండి. మొదటి నుంచి ఉంటది, మొత్తం టోటల్ గా ఉంటది. స్కార్పియో మొత్తం ఉంటది కదా? ఓకే సార్. ప్రతి ఒక్కటి మొత్తం ఉంటుంది, అది పంపించండి. చార్ట్ హాఫ్ చార్ట్ కాదు. స్కార్పియో కూడా ఇప్పుడు అది వచ్చేసి అనురాధ కాబట్టి మన కిందకి వెళ్ళి అనురాధ వచ్చింది. అనురాధలో కూడా ఇది ఎన్నో వస్తుంది మనకి? ఎంత కిందది పోయింది? 16 డిగ్రీలు కదా అనురాధ. శాటర్న్ అది కిందది అది. అందుకని అనురాధ మొత్తం పంపించండి. అంటే అయితే ఆ మొక్కే ఉంది సార్ నా దగ్గర. స్కార్పియో అనురాధ సార్ నా దగ్గర ఉంది. సరే అయితే ఓకే, నో ఇష్యూ. ఇప్పుడు ఇది సబ్లాట్ మీరు చూసుకోండి.
జూపిటర్ వస్తాడు. నెక్స్ట్ వచ్చేసి మూన్. మూన్ వచ్చి మనకి షిఫ్ట్ అయ్యాడు. దేంట్లోకి వచ్చాడు? మూన్ మూడులోకి వచ్చాడు థర్డ్ కదా, లోకి నాలుగులో వచ్చాడు సార్, ఉన్న మిథునంలోకి వచ్చాడు సార్. మిథునంలోకి వచ్చాడు. కానీ వాళ్ళు తీసుకుంది క్యాన్సర్. అంటే ఎక్కడైతే స్థితి అయ్యాడో అయ్యే తీసుకుంటున్నారు. సరేనా? అవును సార్. కస్పమటికి 3 క్యాన్సర్. క్యాన్సర్ అయితే అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని దాంతో కూడా టాలీ చేసి చూద్దాం. దేంతో టాలీ చేసి చూద్దాం? చార్ట్ తోటి. వేదిక్. ఈ చార్ట్కి వెళ్దాం. ఇక్కడ చార్ట్ తీద్దాం ఇప్పుడు. సార్ మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2/12. ఒక్క నిమిషం. ఇప్పుడు మీకు డిగ్రీలు మీరు కాన్ఫిడెంట్ గా చెప్పగలరా ఏది ఎక్కడ షిఫ్ట్ అవుతుంది అనేది? చెయ్యగలం సార్, ఇట్లా చేయగలం. చేయగలం సార్. అంటే ఇంతకు ముందు ఇట్లా చెప్తా ఉంటే ఏమని అది దాంట్లో షిఫ్ట్ అయిందంటే తెలియదు ఎట్లా షిఫ్ట్ అవుతుంది ఏంటిది అవును అనేది సార్, కన్ఫ్యూజన్ అవును కదా. అవును సార్. చెప్పండి సార్ మీ డేట్ చెప్పండి సార్ మీ డేట్. సార్ హేమ మునిశంకర్. చెప్పండి డేట్. 2/12/85. 2/12/85 1985. 4 PM. 85. సరే ఎంత? 4 PM సార్. 16 PM. ఓకే 4 PM అంటే 00. ఓకే లొకేషన్ ఇండియా. ఓకే నెక్స్ట్ వచ్చేసి నెల్లూరు. లొకేషన్ అంటే మీది నెల్లూరు. నెల్లూరు సార్. నెల్లూరు. ఓకే నెల్లూరు ఆంధ్రప్రదేశ్. కరెక్ట్ గా వెళ్తున్నామా మనం? మీరు 2/12/1985 అవును సార్, కరెక్టే సార్. అంతా ఓకే. 4 నెల్లూరు. మీ లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ కరెక్ట్ గానే ఇచ్చారా? ఇక్కడ 79°95' రేఖాంశం అంటే అక్కడ అది కూడా అది ఇచ్చారా మనకి? ఇదేది మనది ఇది కదా. సార్ ఎంత తీసుకుంది దీంట్లో? 79° అంటే 80° ఇది కాదు సార్. తీసుకున్నది ఇక్కడ. సార్ ఇది కాదు, ఇది వేరేది. ఓకే మీది కాదు. ఇది కాదు కాదు. మీది వచ్చేసి ఇప్పుడు మారిపోయింది సార్. సైడ్ రండి. ఇది కాదు. మీది వచ్చేసి ఇది అనుకుంటా సార్. ఇదే అనుకుంటా. ఇది కూడా కాదుగా మీది. మనం అక్కడ వదిలేసినట్టున్నాం మనం. అయ్యో అది వదిలేసామా, మళ్ళీ తీయాల్సి వస్తుంది. అది ఎట్లా పోదుగా ఇదే మళ్ళీ కదా ఇక్కడ సార్. ఉంటుంది దీంట్లో ఉంటుంది. ఇక్కడ ఇది వచ్చి వేదిక్ కదా, మనం ఇక్కడ తీస్తున్నాం కదా, మీ దీంట్లో కదా తీసింది. అవును సార్, అది NS లో తీసాం మనం. ఓకే ఇక్కడ మళ్ళీ స్టార్ట్ చేసి తీయాల్సి వస్తుంది. ఇక్కడ సార్ ఇది ఎవరి పేరు? ఇది నాది కాదు అనుకుంటా అది కూడా. సరే మళ్ళీ తీద్దాం, నో ఇష్యూ. అయితే ఇప్పుడు మీకు వేదిక్ లో వచ్చేసి ఇది తీసాం కదా. దీని ప్రకారం 2/12/1985 నెల్లూరు ఇది ఓకే కదా, లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్. ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడికి రావాల్సి వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు కరెక్ట్ గా వెళ్తున్నారు. ఇప్పుడు మనం ఏం తీసాం ఇందాక? ఒక ఒక సూర్యుని తీసావా? అవును సార్. అన్ని సూర్యుడికి రాశి కుజుడే కదా. సూర్యుడు దేంట్లో ఉన్నాడు? మనకి దాని ప్రకారం నేను సూర్యుడు దేంట్లోకి వెళ్ళాడని చెప్పాను. సూర్యుడు సెవెంత్ సౌత్ లోకి లోకి వెళ్ళాడు వచ్చాడు సార్. అని చెప్పాను. సెవెంత్ అంటే ఏంటిదని చెప్పాను. సెవెంత్ అంటే సూర్యుడు సెవెంత్ అంటే లిబ్రా. లగ్నం నుంచి లిబ్రా సార్. లిబ్రానా? అవును సార్. లిబ్రా అయితే శుక్రుడు అవుతాడు కదా రాశి అధిపతి. కానీ సూర్యుడు మీకేం చెప్పానంటే సూర్యుడు షిఫ్ట్ అయ్యాడు కానీ ఉంది వృశ్చికంలోనే. ఉంది వృశ్చికంలోనే. అది 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 ఇంపార్టెంట్. అది ఎట్లా పాసిబుల్ అవుతుంది అది అందుకనే ఇక్కడ కూడా ఇంకొక సైట్ లోకి వచ్చాం. మీకు ఆ కన్ఫ్యూజ్ దూరం చేయడం కోసమే. మీకు నేను చెప్తున్నా అంటే ఒక గ్రహము షిఫ్ట్ అయిన తర్వాత అది ఓకే, కానీ ఉన్న పొజిషన్ లోనే వాళ్ళు తీసుకుంటున్నారు. ఇక్కడ చూడు సూర్యుడు వృశ్చికంలోనే ఉన్నాడు. ఓకే ఒప్పుకున్నారా? అంటే మీరు సూర్యుడు వృశ్చికంలోనే ఉన్నాడు. అయితే వృశ్చికంలో ఉంటే రాశిధిపతి కుజుడే కదా మనం తీసుకుంది. నక్షత్రాధిపతి శని తీసుకున్నాం కదా. సబ్లాడ్ గురువే కదా, జూపిటర్ అని చెప్పారు కదా. దాంట్లో మనం చూసాం కదా, ఆ చార్ట్ లో వాళ్ళ చార్ట్స్ లో చూసాం కదా. కన్ఫ్యూజ్ గా ఉన్నారు. కన్ఫ్యూజ్ గా ఉన్నారు. ఆ చార్ట్ నుండి క్లియర్ క్లారిటీ వచ్చేస్తున్నది.
ఓకే ఓకే, అంటే మీకు గుర్తుండడం లేదు. ఓకే, అయితే అయితే మీకు ఆ చార్ట్ కూడా తీస్తాను, అక్కడ కూడా తీస్తాను, ఆ చార్ట్ కూడా తీద్దాం. కానీ మీరు గుర్తుపెట్టుకోవాలి తక్కువని ఏంటంటే ఈ అది మైండ్ లో ఫిక్స్ అయిపోవాలి మీరు చేసేటప్పుడే. ఆ చెప్పండి సార్ మీది. సార్ హేమ మునిశంకర్. ముని శంకర్ అని చేశాను సింపుల్ గా. ఎందుకు టైం వేస్ట్. ఓకే. ఫిమేల్ కాదు, మేల్. పోతే టూ మీ ట్వెల్వ్ బర్త్ డేట్ వచ్చేసి 02 టూ ఫిబ్రవరి, ట్వెల్వ్ డిసెంబర్ 12, టూ ఎయిటీన్ థౌజండ్ ఎయిటీ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ 1985. ఫైవ్. రెండే కదా, అంతే డిసెంబర్ సార్, కదా. కరెక్ట్ కరెక్ట్ సార్. ఆ, 16 ఓకే, సార్, బర్త్ అవర్ ఇక్కడ 16. వచ్చేసి సిక్స్టీన్ జీరో 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 1600 1600. ఇక్కడ వచ్చేసి 00. బర్త్ ప్లేస్ వచ్చేసి నెల్లూరు. ఓకే, ఆంధ్రప్రదేశ్. మునిశంకర్. ఇప్పుడు చూడండి మీరు చార్ట్ లోకి వస్తే, చార్ట్ లో యా సూర్యుడు సూర్యుడు 7లో షిఫ్ట్ అయ్యాడు. 8లో ఉన్న సూర్యుడు 7లోకి షిఫ్ట్ అయ్యాడు అంతే కదా. 8లో ఉన్నాడు సూర్యుడు, మెర్కురీ, సాటర్న్ వీళ్ళందరూ షిఫ్ట్ అయ్యారు. అదే సార్, ఏడులోకి. షిఫ్ట్ అయ్యారు కదా, మనం చూసుకున్నాం. ఇప్పుడు చూడండి ఈ సూర్యుడు, బుధుడు, సాటర్న్, వీనస్ అందరూ షిఫ్ట్ అయ్యారు 7లోకి. చూడండి సూర్యుడు 7లోకి షిఫ్ట్ అయ్యాడు, సాటర్న్ షిఫ్ట్ అయ్యాడు, వీనస్ షిఫ్ట్ అయ్యాడు. ఇంకొక గ్రహం ఉంది, 4 గ్రహాలు మొత్తం. సన్ మొత్తం మొత్తం షిఫ్ట్ అయ్యారు. ఓకే, కానీ ఇవన్నీ వృచ్చికంలోనే తీసుకున్నాడు. సన్ని వృచ్చికంలోనే తీశాడు, మెర్కురీని 7కి షిఫ్ట్ అయ్యాడు, వృశ్చికంలోనే తీశాడు. వీనస్ స్కార్పియో అంటే వృశ్చికం, సాటర్న్ వృశ్చికం. అర్థమైందా? సార్. అయితే అర్థమైంది సార్. మీకు ఇప్పుడు ఎందుకు షిఫ్ట్ అయింది చెప్పాను, కానీ అదే తీసుకుంటున్నారు అన్నప్పుడు మనకి వీళ్ళు ఇంకొక యాప్ లో కూడా వెళ్ళి చూస్తే వాళ్ళు అట్టగది, కాబట్టి మనం అదే ఫాలో అవ్వాలి. అది మీకు చెప్పదలుచుకున్నాను నేను. ఓకే. ఇక్కడికి వచ్చేసి ఇప్పుడు చూడండి, సూర్యుడు వృచ్చికం కదా. వృచ్చికం అంటే లార్డ్ ఎవరు, రాశి లార్డ్ ఎవరు? కుజుడు సార్. కుజుడు. కుజుడు సార్, కుజుడు సార్. నెక్స్ట్ నక్షత్రాధిపతి ఎవరు? శని. ఎందుకు? అనురాధ నక్షత్రం అని చెప్పుకున్నాం కదా. అనురాధ నక్షత్రం, అవును సార్. సబ్లాడ్ వచ్చి అక్కడ గురుడు వచ్చాడు, ఇక్కడ గురువు వచ్చాడు. ఉమ్. సబ్లాడ్ గురువే వచ్చాడు కదా అక్కడ మీకు. అవును సార్. అవును సార్, గురువేనా? గురువు కాదు, గురువే వచ్చాడు. గురువే వచ్చాడు సార్. సబ్లాడ్ గురువు వచ్చాడు. నెక్స్ట్ ఇంకా మనకి షిఫ్ట్ అయింది ఇంకొకటి ఏంది, 7 నుంచి వృచ్చికం నుంచి మెర్కురీ. మెర్కురీ షిఫ్ట్ సార్ ఒక అయ్యాడు, చిన్న విషయం, కానీ తబలాడు గురువు అంటే ఎట్లా? సబ్లాడ్ గురువు అని చెప్పలేదు అక్కడ రోజు మీకు నేను. ఆ రోజు శంకర్ సార్ రాలేదు సార్ క్లాస్ కి, నేను ఒక్కదానే వచ్చాను. ఓకే, అయితే సార్ మీకు పంపించిన అది ఉన్నాయా, చార్ట్స్ ఉన్నాయి మీ దగ్గర ఏమన్నా? సార్ చూస్తాను సార్. ఓకే, చార్ట్ లేకపోతే నేను తీసుకొస్తాను, నో ఇష్యూ. ఒక్క నిమిషం. చార్ట్ కాకపోతే దేంట్లో చూడాలి అది? స్కార్పియోలో